ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 200 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్ సాధించింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే పెద్ద లక్ష్యమే ఉంది. అది అందుకోవడం అసాధ్యం. 14వ తేదీన దిల్ రాజు నిర్మించిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా దిల్ రాజుకు 100 కోట్లు మాత్రమే వస్తాయి. అయినా గేమ్ చేంజర్ నష్టాలను పోర్చడం కష్టమే. పెట్టిన పెట్టుబడితో పాటు వాటికి అయిన వడ్డీలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రామ్ చరణ్ ఒక మంచి నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ కు వారసుడని అనిపించుకున్నాడు. అదేంటంటే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, తర్వాత సుకుమార్తో మరో సినిమా చేయబోతున్నానని, ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత మీకు సినిమా చేస్తానని రామ్ చరణ్ దిల్ రాజుకు హామీ ఇచ్చారు. పారితోషికం ₹1 కూడా తీసుకోనని, సినిమా విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమై లాభాలు వస్తే ఆ లాభాల్లో వాటా ఇవ్వండి, లేదంటే అవి కూడా అవసరం లేదు అని స్పష్టంగా చెప్పాడు.